రాజధాని అమరావతి అభివృద్ధి ధ్యేయంగా కూటమి సర్కార్ అడుగులు వేస్తోంది. ఇప్పటికే రాజధాని పునర్నిర్మాణం పనులకు శ్రీకారం చుట్టిన ప్రభుత్వం ఇప్పుడు భవిష్యత్తు విస్తరణపై దృష్టి పెట్టింది. ఈ క్రమంలోనే మరో 30,000 ఎకరాల భూ సమీకరణ చేయాలని భావిస్తోంది. ఓవైపు రాజధానిని అభివృద్ధి చేస్తూనే మరోవైపు భవిష్యత్తు విస్తరణ కోసం ప్రణాళికలు సిద్ధం చేస్తోంది కూటమి సర్కార్. ఈ నేపథ్యంలోనే కోర్ క్యాపిటల్ పరిసర గ్రామాల్లో 30,000 ఎకరాల భూ సమీకరణకు ప్రణాళికలను రూపొందిస్తోంది సిఆర్డీఏ. ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్, రింగ్ రోడ్ల అనుసంధానం, మౌలిక సదుపాయాల కోసం ఈ భూసేకరణ చేపట్టాలని ప్రభుత్వం భావిస్తోంది. అలాగే అంతర్జాతీయ విమానాశ్రయం ఏర్పాటుకు టెక్నో ఫీజిబిలిటీ నివేదిక కోసం కూడా టెండర్లను ఆహ్వానించింది. ఇప్పటికే 31,000 కోట్ల రూపాయల టెండర్ల ప్రక్రియను పూర్తి చేసి రాజధాని నిర్మాణ పనులను వివిధ ఏజెన్సీలకు అప్పగించింది సిఆర్డీఏ. ఇందుకోసం వరల్డ్ బ్యాంక్, ఆసియా అభివృద్ధి బ్యాంకులు కూడా విడతల వారీగా నిధులను మంజూరు చేస్తున్నాయి. ప్రస్తుతం 33,000 ఎకరాల్లో రాజధాని నిర్మాణ పనులు చురుగ్గా సాగుతున్నాయి. ఈ క్రమంలోనే రాజధానిలో భవిష్యత్ ప్రాజెక్టు కోసం మరో 30,000 ఎకరాలకు పైగా భూ సమీకరణకు సిద్ధమైంది. ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ తో పాటు ఔటర్, ఇన్నర్ రింగ్ రోడ్లకు అనుసంధానంగా చేపట్టే వివిధ అభివృద్ధి ప్రాజెక్టుల కోసం ఈ స్థాయిలో భూసేకరణ చేపట్టబోతోంది. కోర్ క్యాపిటల్ చుట్టుపక్కనున్న తూళ్లూరు, అమరావతి, తాడికొండ, మంగళగిరిలతో పాటు మరో 16 గ్రామాల్లో ఈ భూ సమీకరణకు అమరావతి మెట్రోపాలిటన్ రీజన్ డెవలప్మెంట్ అథారిటీ ప్రణాళికలు రచిస్తోంది. మరోవైపు రాజధాని అమరావతిలో ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ఏర్పాటుకు అవసరమైన ప్రతిపాదనలను సిద్ధం చేసే పనిలో ఏపీ ఏవియేషన్ కార్పొరేషన్ నిమగ్నమైంది. ఇందులో భాగంగానే సమగ్రమైన టెక్నో ఫీజిబిలిటీ నివేదికను రూపొందించడానికి టెండర్లను ఆహ్వానించింది. ఈ నివేదికను వీలైనంత త్వరగా తయారు చేసి కేంద్రానికి పంపించనుంది. కేంద్ర పౌర విమానయాన శాఖ నుంచి గ్రీన్ సిగ్నల్ రాగానే ప్రాజెక్టులపై తదుపరి కార్యాచరణను ప్రారంభించనుంది చంద్రబాబు ప్రభుత్వం. మొత్తంగా రాజధాని అమరావతిని దేశంలోనే ది బెస్ట్ క్యాపిటల్ సిటీగా తీర్చిదిద్దేందుకు కూటమి సర్కార్ తీవ్రంగా కృషి చేస్తోంది. అభివృద్ధిలో రాబోయే రోజుల్లో హైదరాబాద్ మాదిరిగా అమరావతి పేరు కూడా మార్మోగుతుందని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.